వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ కాదు. 9 నెలల్లో తెలుగు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ర్యాంక్ 0. బిగ్ జీరో. బిగ్ జీరో. ఓకే 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 వర్మ గారు, ఏంటి బిగ్ జీరో తెచ్చుకున్నారట 9 నెలల్లో? 9 నెలల్లో పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి అలాగే కనపడతాయి. బిగ్ జీరోలో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. ఆ 2 పాయింట్ తీసేస్తే జీరోలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ 6,33,000 కోట్లు దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. టీసీఎస్ వస్తుంది, గూగుల్ వస్తుంది. మొన్నటి వరకు ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవడు రాలేదు. కనీసం ఎక్కడన్నా దావోస్లో సమ్మిట్ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు, వాళ్ళందరూ విజిట్ చేస్తారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది. ఆ విధంగా ప్రభుత్వం ఒక పక్కన సంపద సృష్టిస్తూ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేస్తూ, రెండో పక్కనే మరి ఏదైతే సూపర్ 6 ఉందో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కదా. జూన్ నుంచి తల్లికి వందనం, దీపం పథకం ఇచ్చారు. ఇవి అడుగుతున్నాడు, నువ్వు పెన్షన్ ఎన్నాళ్ళు ఇచ్చావు? 5 ఏళ్ళు ఏడుస్తూ ఇచ్చావు, 100కి 50కనే. ఇవాళ ఇమీడియట్ గా ఒకేసారి పెంచి ఇచ్చారు. ఇవన్నీ కార్యక్రమాలు అవుతున్నాయి. 1,48,000 కోట్లు మొత్తం డబ్బులు కాంట్రాక్టర్లే కానీ ఇవి కానీ పేమెంట్లు ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ లో, అలాగే ఉండిపోయినాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. అందులో ఒక ఇన్స్టాల్మెంట్ మొన్న 286 కోట్లు లోకేష్ గారు రిలీజ్ చేశారు. గ్రామాల్లో ఒక రోడ్ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్లు తీసుకొచ్చారు. జలజీవన మిషన్ ఆల్రెడీ ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. మనం దాని మార్జిన్ కట్టుకుని మనం వాడుకోకపోతే దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ళ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ పెట్టుకుని బటన్ నొక్కారంటే ఎక్కడ నొక్కాడంటే రాయలసీమలో నొక్కితే కోస్తాలో లేదు, ఉత్తరాంధ్రలో లేవు డబ్బులు. ఉత్తరాంధ్రలో నొక్కితే కోస్తాలు లేవు, రాయలసీమలో నొక్కాడు. బటన్ నొక్కడం ఈయనెందుకు? ఎవడైనా నొక్కుతాడు, గుమస్తానో నొక్కుతాడు. బటన్ నొక్కినప్పుడు డబ్బులు ఎప్పుడు పడ్డాయి? ఏటీఎంలో మన కార్డు అంటే డబ్బులు పడితే కరెక్ట్. అది ఏటీఎంలో కార్డు పెడితే, ఉత్తరాంధ్రలో కార్డు పెడితే ఉత్తరాంధ్ర బడి, ఇటు కోస్టల్ లేదు, అటు రాయలసీమ లేదు. మేము ఈ బటన్ నొక్కేసాం, నొక్కితే రావాలి కదా డబ్బులు. ఎవడ అకౌంట్లో పడ్డాయి? పడలేదు. రైతులకి ధాన్యం సొమ్ము ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడన్నా రైతులకి అన్యాయం చేస్తాడండి? మన గవర్నమెంట్ వచ్చి కూడా పేమెంట్ చేసాం. కొన్న ధాన్యం సొమ్ము 2 ఏళ్ళకి, 6 నెలలకి, 8 నెలలకి, సంవత్సరానికి భార్యల మేళలో పుత్తులు తాకట్లు పెట్టుకుని మళ్ళీ ఆఖరికి బంగారం అమ్మేసుకుని అలో లక్షణాన్ని ఎడుతుంటే కొద్దిగా రిలీజ్ చేయడం. ఉపాధి హామీ నిధులు, కూలి ఎనర్జీ స్కూల్ పనులకు వచ్చి డబ్బులు అయ్యి వాడేసుకుని 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు ఇవన్నీ తెలియని ఇవన్నీ డబ్బులు అన్ని తీసుకొచ్చి ఒక సిస్టమ్ లేకుండా అందులో డబ్బు తీసుకురావడం, ఇందులో బట్టను కొట్టడం, అందులో డబ్బు తీసుకురావడం, ఇందులో బట్టను కొట్టడం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బీసీ కార్పొరేషన్ సంబంధించిన 66,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంకో దాంట్లో పడేశారు. ఒక స్కీమ్ లేదు, వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళ యువకులకి సపోర్ట్ లేదు. ఈవేళ బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇస్తున్నాం. ఇప్పుడు బడ్జెట్ ఉందంటే బీసీ కార్పొరేషన్ నుంచి ఎంత అలొకేట్ చేశారో ఆ బీసీ కార్పొరేషన్ లో ఉంటుంది. ఎస్సీకి ఎంత ఇచ్చారో అందులోనే ఉంటుంది.